ఆ గుండెలో బలం ప్రజా సంక్షేమానికి పెడదాం, ప్రజా సంక్షేమాన్ని పెడదాం. ఆ జెండా ఉవ్వెత్తున అలాగే ఎగరాలి, ఎగరని జెండాలి. ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే కాకినాడలో పాపం నిన్న కూడా చెప్పాను, తిరుపతిలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద చిన్న వాదం వస్తే మన జన సైనికుడు కుర్రాన్ని చంపేశారు. ఆ అబ్బాయి చనిపోతా కూడా ఆఖరి మాట జై జనసేన అని చెప్పి చచ్చిపోయాడంట. ఆఖరి మాట వాళ్ళ తల్లి స్వయాన్ని చెప్పింది నా మాటలు, నా బిడ్డ జై జనసేన అని చచ్చిపోయాడయ్యా, అందుకే నా బిడ్డ మీద నీకు అండగా ఉందామని వచ్చి అని చెప్పి ఆ తల్లి ఇచ్చిన ఆశీస్సులు నాకు ఆ రోజులు చాలా బాధ కలిగించినాయి. నాకు బిడ్డ పోయాడని బాధ లేదు, కానీ నువ్వు బతికుండాలి, నీ ఆశయాలు నెరవేరాలి, నా బిడ్డ ఆశయాలు నువ్వు ఉండి నీలో చూసుకోవాలని ఆ తల్లి అంటే ఆ తల్లికి నా పాదాభివందనాలు. నాకు అనిపించింది ఇన్ని కష్టాలు, ఒక మాట మాట్లాడితే ఇంత కష్టం, అలాంటి పరిస్థితుల్లో బిడ్డను పోగొట్టుకున్న తల్లి కూడా జనసేన పార్టీకి అండగా ఉంది. నాకు అనిపించింది ఆ రోజున వచ్చి తిరుపతిలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడగానే అప్పటి కేంద్రంలో ఉన్న వారి మంత్రులందరూ, ఎంపీలందరూ, మన పెద్దలు హరిబాబు గారు వైజాగ్ ఎంపీ, అవంతి శ్రీనివాస్ గారు, వీరందరినీ సపోర్ట్ చేశాం, వీరికి ఓట్లు వేయండి అని. మరి వీళ్ళందరూ ఏం చేశారు తర్వాత, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజీలు చాలు అని చెప్పి రావాల్సిన, అంటే ఒకటి కష్టపడి పని, స్పెషల్ ప్యాకేజ్ ఏంటంటే మనం కష్టపడి పని చేస్తాం, ప్రభుత్వం జీతం ఇస్తే, ఆ ప్రభుత్వం ఒక కష్టపడి ఒక పని చేస్తే 10,000 ఇచ్చింది అనుకుందాం, ఆ 10,000 ఆ జీతం కింద మనకి ఎలా ఇవ్వాలి, మళ్ళీ దానికి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఎలాగ రావాలి, దానికి స్పెషల్ ప్యాకేజ్ అని పెట్టారు, వాళ్ళు ఇవ్వాల్సినవే, దానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఎందుకు ఆ రోజు వద్దన్నారు, మధ్యలో మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటానికి కారణం, వారికి పోలవరం ప్రాజెక్టులో వాళ్ళు చెప్పిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలి, అలాగే అమరావతిలో అన్ని వేల ఎకరాలకి వాళ్ళకి కావాలంటే పర్యావరణం అడ్డు పెట్టకూడదు, రకరకాల ప్రలోభాలకి అవసరాలు ఉండి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో ఆ రోజు కామ్గా ఉన్నారు. మనందరం ఇంత బలంగా ఉండి మన ఆకాంక్షలు నెరవేరట్లేదని చెప్పి ఇంకా జనసేన పార్టీ బలంగా ఉండి ప్రజలందరిలో ఉన్న బలాన్ని నేను ముందుకు తీసుకెళ్తా ఉంటే అప్పుడు వాళ్ళకి వేడొచ్చింది. జనసేన పార్టీకి బలం జనబలం, మన బలం సైనిక బలం. ఒక్క ఎంపీ లేడు, ఒక్క ఎమ్మెల్యే లేడు, కానీ మనం ఇక్కడ ఒక మాట చెప్తే పార్లమెంటు 30 రోజులు స్తంభించాలి, నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద. ఎందుకు స్పందించాలంటే అది ప్రజల తాలూకు బలం, అది మన బలం, మన జన బలం. అది నేను ఒక రాజకీయాల్లో ఓట్లు ఎంచుకోవడానికి రాలా, అధికారం బై ప్రోడక్ట్, అది అన్ని చేసిన తర్వాత వచ్చేది. నేను ప్రజా పోరాటం చేయడానికి వచ్చాను, ఒక సామాజిక రాజకీయ ఆర్థిక బలం మార్పు కోసం జనసేన పోరాటం చేస్తుంది. ఈ రోజున తెలంగాణలో 2014లో మనకేంటి సంబంధం, మీ తరానికి ఏంటి సంబంధం, నాకేంటి సంబంధం. 1969, 72లో అప్పుడున్న నాయకులు, అప్పుడున్న పార్టీలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఈ రోజున మనకి ఇబ్బంది, మనకి శాపమైంది. ఒక్క పెన్నుపోటుతోటి, ఒక్క జీవోతోటి 23 వెనుకబడిన కులాలని తెలంగాణలో గుర్తించడం మానేశారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనుకబడిన కులాలు తెలంగాణకు సంబంధించిన కాదంటే అది మనకు జరిగిన నష్టం. మనకి దీని గురించి మాట్లాడేది ఎవరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, ఒక్కడు మాట్లాడు. అందరూ వచ్చి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. మరి ఎవరు మాట్లాడతారు మనకి, మరి ఎవరు నిలబడతారు మన ఆకాంక్షల కంటే మనమే నిలబడాలి.
మనం పోరాటం చేయాలి దీని మీద. ఈ రోజుకే మనకి రామచంద్ర నగర్లో కానీ, జగజ్జీవన్ రామ్ నగర్లో కానీ గ్రేటర్ విశాఖ డంపింగ్ యార్డ్ ఉంది. 20 గ్రామాలు, 10 గ్రామాలు, 20,000 మంది ప్రజలు, ముక్కులు బద్దలైపోయిన వాసన. మరి ఎవడో మాట్లాడు దాని మీద. మరి తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారు? మరి ఏం చేయాలి దాని మీద అంటే ఎవడో మాట్లాడు. కార్పొరేషన్ ఎన్నికలు జరగవు అంటే కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే విశాఖకి నష్టం ఎలా జరిగిందో చెప్తాను. కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు. మనకి జరుగుంటుంటే 3,500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిండే మనకి నిధులు. ఎందుకంటే ఆ 3,500 కోట్లు ఎన్నికలు జరిపితేనే రావాలి. కార్పొరేటర్స్ ఉండాలి, మేయర్లు ఉండాలి. కానీ తెలుగుదేశం పార్టీకి భయం. ఒకవేళ ఎవరు వస్తారో, ఒకవేళ రాకపోతే డబ్బులు మనకి రావేమో, మన జేబుల్లో పడవేమో, అన్ని ప్రజలకు వెళ్ళిపోతాయో అని భయం. అందుకని ఎన్నికలు జరపరు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.